దేవుడి దగ్గర. అలాగే నీవు పరలోకము చేరాలి అంటే, పరలోకాన్ని చేరే నిర్ధారణను పొందాలి అంటే భూమి మీద దేవుని సన్నిధే, భూమి మీద దేవుని సన్నిధే. నీవు దేవుని సన్నిధికి రావడం వల్ల, వాక్యము వినడం వల్ల, దేవుని సన్నిధిలో కూర్చోవడం వల్ల, వాక్యము ధ్యానించడం వలన ఏం జరుగుతుంది అంటే పరలోకపు మార్గాన్ని నీవు చూడగలుగుతాం. మనం పరలోకపు మార్గాన్ని చూడటానికి వచ్చాం. ఇలా గుర్తు చేస్తా, దేవుని మందిరాలు పరలోకాన్ని గురించి మనకు తెలియచేయాలి. దేవుని మందిరాలు పరలోకపు మార్గాన్ని గురించి మనకు ప్రకటించాలి. అది దేవుడు ఇష్టపడుతూ ఉన్నాడని మొట్టమొదటిగా నేను గుర్తు చేస్తూ ఉన్నా. కొన్ని సంస్థలు, కొందరు వ్యక్తులు నేటికి డబ్బు కొరకు కొట్లాడే సంఘాలను నేను చూశాను. భక్తులు మోకాళ్ళ మీద నుండి ప్రార్థన చేసి, భక్తులు కన్నీళ్లు కార్చి ప్రార్థన చేసి, ఎందరినో ప్రభు దగ్గర నడిపించి, వారు శాయశక్తుల స్వార్థ కొరకు పరిచర్య చేస్తే, వారు కోసిన లేక వారు నాటిన, వారు పెంచిన వ్యక్తులు కాలక్రమేణా పెద్దలు వెళ్ళగా వారి చాటున పెరిగిన వ్యక్తులు ఆ